ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఎలాగున చేరి ప్రభునామాన్ని గణపరిచే భాగ్యం మహాదేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి వదులునై ఉన్నాం. నేటి దినాన పునరుత్థాన ఆదివారం గుర్తున్నది కదా. అందరం కలిసి ప్రభుని సేవించే సమయం ఆసన్నమవుచున్నది. అంత మాత్రమే కాదు, రేపటి దినాన గొల్లవెల్లి మన పరిచర్యలో మరొక క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని మహాకృప 10వ తారీఖున అమలాపురం బ్రాంచినందు ఆ శోధనల మధ్యలో ప్రభు దీవెనకరంగా జరిగించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగునే ఈ పరిచర్యలో ఈ క్రిస్మస్ ఆరాధన కూడా దేవుడే మహిమార్థంగా జరిగించాలని తప్పక మానక ప్రార్థించి పాల్గొందాం. ప్రభు కృప తోడై ఉండునుగాక. నేటి దినాన జీవపు మన్న వాక్యము కొరకైన భాగం లేవియా కాండం 23వ అధ్యాయం 4 నుండి 8 వరకున్న వచనాలు. మూలవాక్యమై 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. అలాగుననే 4వ వచనం కూడా చదువుతున్నాను. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమందు సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయంలో మీరు ఫలభరితం చేసి మేలు చేతయు నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృపా కాపుదల కనికరాలు విస్తరింపచేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు పండుగలను గూర్చిన విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ చదివిన రెండు భాగాలలో, ఈ 2 వచనాలు 2 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవది పులిని రొట్టెల పండుగ. అయితే దేవుని నామ ఘనత కొరకే ఒక పండుగను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇజ్రాయేలీలకు కలిగినటువంటి 7 పండుగలలో అత్యంత శ్రేష్టమైనది, మొదటిది, ప్రథమమైన పండుగ ఇది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ యూదుల నెలలలో మొదటి నెల 14వ తారీఖున ఈ పండుగను ఆరంభించడం జరిగింది. 14 సాయంకాలం నుండి ఆ రాత్రి వరకు ఉండే పండుగ. ఈ పండుగ విమోచన పండుగ అని కూడా చెప్పొచ్చు. ఈ పండుగ ఎప్పుడు ఆరంభమైనది అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల కాలం వారు బానిసలుగానే జీవించారు. పులరా, అబ్రహాము గాఢ నిద్రలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించి నీ సంతతి వారు తమది కాని పరదేశమందు వారు నివాసులై ఉంటారని ప్రభు చెప్పినటువంటి మాట మనకు బాగా గుర్తున్నది కదూ. అయితే పులరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అలాగున ప్రభు చెప్పిన మాట ప్రకారంగా
ఇశ్రాయేలీలు మరి యోసేపు ఐగుప్తును పాలించుచున్న కాలంలో వీరు ఆహారం నిమిత్తమై వెళ్ళి యోసేపు అక్కడ ఉండినాడన్న సంగతిని ఎరిగి దేవుని యొక్క కృపను బట్టి ఇంకెక్కడనే వారు స్థిరపరచబడ్డారు. అలాగన 400 పైబడిన సంవత్సరాలు వారు ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులో ఉండిన కాలము సంపూర్తి అయిన తర్వాత దేవాది దేవుడు మోషేను ఆ ప్రాంతానికి పంపించి ఒక విమోచకుణ్ణి ఏర్పరిచి ఆ విమోచకుడైన మోషే ద్వారా వారందరినీ దేవుడు విడిపించి తీసుకొచ్చారు. ఆ విడిపించబడుచున్నటువంటి ఆ దినముననే వీరికి పస్కా పండుగను ఆచరించడం జరిగింది. పిల్లరా, ఇది యూదుల క్యాలెండర్లో మరి నీసాను అనబడిన మొదటి మాసం. మనకి మొదటి మాసం అనగానే జనవరి అంటున్నాం ఇంగ్లీష్లో. అదే తెలుగులో మనం చూసినట్లయితే చైత్రము అంటుంటాం. బహుశా ఇది మార్చి ఏప్రిల్గా మనం పరిగణిస్తూ ఉంటాం. అలాగనే యూదుల క్యాలెండర్లో ఉండినటువంటి నీసాన్ అనబడిన మాసం మనకు పోల్చుకున్నట్లయితే మార్చి ఏప్రిల్ మాసాలలో ఇది వస్తుంది. అనగా 14వ తారీఖున వాళ్ళు విడిపించబడి అందరూ ఒకేసారి సమూహంగా బయలుదేరి ఒక దేశంలో నుండి వారు ఒక గొప్ప విస్తారమైన ప్రజలు, ఎందుకంటే అక్కడికి వెళ్ళింది కేవలం 66 మంది మాత్రమే. అక్కడ 4 ఉన్నారు, వారితో కలిసి 70 మంది అయ్యారు. పిల్లరా, ఈ 70 మంది కొన్ని వందల సంవత్సరాలకు ఎంతమంది అయ్యారంటే ఇంచుమించుగా వారు కత్తి దూయగలిగిన కాలుపాలకం 6 లక్షల మంది అయితే 20 లక్షల పైబడిన జనాంగముగా వారు వృద్ధిలోకి వచ్చారు. పిల్లరా, దేవుని వాక్యం ఎంత స్పష్టమైందో చూడండి. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగాను, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగునన్న లేఖనం మరి యోసేపు జీవితంలోనే అది నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో ఇదిగో ఈ మాటలు వినిచిన మన జీవితంలో మనము ఒంటరి వారం కాదు. ఒంటరైన వారిని 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనాంగముగా చేసే దేవుడు మనం ఆరాధన చేయుచున్న ప్రభువైన యేసు. ఆమేన్. అయితే ఇక్కడ వారందరూ ఆ 14వ తారీఖు రాత్రి వారు గోషేనులో నివసించిన దినాన వారు పస్కా విందును చేశారు. పస్కా విందు అనగా వారు ఒక గొర్రెపిల్లను లేదా ఒక గొర్రెపిల్లను తీసుకుని దాన్ని వధించి దాని రక్తమును కుంచెతో ద్వారబంధపు 3 కమ్ముల మీద ప్రోక్షించి, ప్రియులారా, ఆ రక్త ప్రోక్షణము క్రింద వారు దాచబడ్డారు. సంహారకుడు 10వ తెగులుగా వచ్చినప్పుడు ద్వారబంధముల మీద నుండినటువంటి గొర్రెపిల్ల రక్తమును చూచి సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఈ యొక్క పస్కాను వారు ఎలా పూజించారంటే, వారు నడుమునకు కట్టుకుని చేత కర్ర పట్టుకొని చెప్పులు తొడుగుకొని త్వరపడుచు వారు తిన్నారు. అలాగున తినిన ఆ దినం, ఆ రోజు దేన్ని సూచిస్తుందంటే, ఇదిగో మేము ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళబోతున్నాం, మేము విమోచించబడ్డాం, మేము విమోచనకు విడిపించబడ్డాం అనే దానికి సంకేతంగా వారు బయలుదేరడం జరిగింది. ఆత్మీయులారా, ఈ మాటలు వినిచినటువంటి మన జీవితంలో కూడా ఈ పస్కా దేన్ని మనం ఆధ్యాత్మికంగా పోల్చుకోవాలంటే, ఈ లోకము నుండి మనం వేరుపరచబడి ఒకరోజు నిత్య మహిమలో మనం నివసించబోతున్నాం. 400 సంవత్సరాల బానిసత్వపు జీవితానికి ఒకరోజు విడుదల కలిగింది కదా. గమనించాలి, 400 సంవత్సరాల బానిసత్వానికి ఒకరోజు విడుదల కలిగింది. అలాగుననే ఇదిగో ఈ భూమి మీద జీవించున్న ఈ యొక్క దైనందిన ఈ చిన్న జీవితానికి ఒకరోజు విడుదల రాబోతుంది. దైవజనుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలు అంటున్నారు కదా, మనము ఈ యొక్క సర్వ సృష్టి కూడా దేవుని దైవ కుమారుని ప్రత్యక్షత కొరకు
మిగుల మిగుల ఆసక్తితో అది చూస్తుందంట. అలాగనే మనం ఈ బాహ్య సంబంధమైన ఈ మార్చమైన ఈ శరీరాన్ని విడిచి అమర్త్యతను ధరించబోతున్నాం. మహిమగల రాజ్యములోనికి మనం ప్రవేశించబోతున్నాం. పస్కా ఆనాడు ఇజ్రాయేలుకు ఒక విడుదలను కలుగజేసినట్లుగా, అలాగునని ఈ దేహమందు జీవించుచున్న మనము ఈ యొక్క దేహమును విడిచి ఆత్మ రూపముతో నిత్యత్వంలోకి మనం వెళ్ళాలి. పిల్లరా, వారికి ఇజ్రాయేలుకు ఒక విడుదల ఎలాగున్నదో మనకు కూడా ఒక విమోచనం ఉన్నది, మనకు ఒక విడుదల ఉన్నది. మనది ఈ లోకం శాశ్వతం కాదు, ఉన్నంత కాలమే మనది. ఇశ్రాయేలు 400 ఏళ్ళున్న గోషెను వారు సొంతం కాదు, అది తాత్కాలికం. స్థిరమైన వాసం వారికి కానాను, అయితే స్థిరమైన నివాసం మనకి పరమ కానాను. ఆమేన్. ఆనాడు పస్కా వారి విమోచనను సూచించింది. మేముండిన గోషెన్ మాది కాదు, మాకు పాలు తేనెలు ప్రవహించు పల్లపు దేశం మాకున్నది అని వాళ్ళు బయలుదేరారు. అలాగే జీవము కలిగిన దేవుని ప్రజలుగా గొర్రెపిల్ల కాంతియే దానికి వెలుగట. సూర్యుడైనను చంద్రుడైనను లేడు, దానికి ఆకలి దప్పికలు అక్కడ ఉండవు. ఆ నిత్య మహిమకు మనం వెళ్ళబోతున్నాం. ఒకరోజు మనకు దేహ సంబంధమైన విమోచన కలుగుతుంది. దాని కొరకే మనలను మనము సిద్ధపరచుకుందుము గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలు చేత నింపండి. పస్కా మా పూర్వీకులకు విడుదలనిచ్చినట్లుగా, అయ్యా కనానుకు వారు చేరినట్లుగా మా కొరకు ఒక పరమ కానాను ఉన్నదనే సత్యాన్ని, సంగతిని గ్రహించి మీ కృపను పొందినట్లు సహాయం చేయండి. యేసు నామమున ఇది నా ఆరాధనలన్నిటిలో తోడై ఉండండి. రేపు జరుగుచున్న క్రిస్మస్ ఆరాధన మహిమార్థంగా జరుగునుగాక. మేలు చేత నడిపించమని యేసు నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.